మాట్లాడొద్దు అని రాశాడు ఆయన. నేను అతను టైంకి రమ్మంటున్నానని చెప్పి మందలించాను, నన్ను కొట్టాడు, నన్ను చంపుతున్నాడు అని చెప్పేసి. ఆయన స్వదస్తూరి అది. విషయం ఏంటి, ఆ డ్రైవర్ కొత్త డ్రైవర్, ఆ డ్రైవర్ని పేరు రాయడం వల్ల ఈ కేసు మొత్తం గందరగోళమైంది. ఒకటి, ఆ డ్రైవర్ పేరు రాసినటువంటి ఆ కాగితము కృష్ణారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఏంటి, ఆ కాగితం అక్కడ దొరికింది. ముందు వివేకానంద రెడ్డి చనిపోయి ఉన్నాడండి, వీళ్ళు తలుపులు కొట్టినా తీయలేదు. అప్పుడు కృష్ణారెడ్డి అనే పిఏకి ఏమయ్యా లోపలికి వెళ్ళి కనుక్కుంటే అతనికి వెనక నుంచి దారి ఉంటుంది అనమాట, యాక్సెస్ తెలిసేది. అట్టించి లోపలికి వెళ్ళి చూడగానే బాత్రూంలో పడున్నాడు. వెంటనే ఆయన కేకలేశాడు, వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. వెంటనే అతను ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడు కృష్ణారెడ్డి, సునీతకే ఫోన్ చేశాడు. రాజశేఖరే ఫోన్ ఎత్తాడు. రాజశేఖర్ ఫోన్లో అతను ఇచ్చిన వాంగ్మూలం ఇది, మనం చెప్పట్లా, సుధాసింగ్ సిబిఐ దర్యాప్తులో తెలియని వాంగ్మూలం, ఛార్జ్షీట్లో అదే పెట్టారు. అయితే ఆ టైంలో అతను ఆ ఈతంతో ఫోన్లో మాట్లాడుతుండగా వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది, చనిపోయిన వివేకానంద రెడ్డి ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఆయన శవం కిందనే ఉంది. ఆ ఫోన్ తీస్తే దాని కింద కాగితం కనిపించింది. అప్పటిదాకా